అరే అద్దు సీను అద్దు సీను అద్దు సీను అన్న అరే అద్దు సీను అద్దు సీను అద్దు సీను అద్దు సీను అద్దు సీను ఇక మొదలెడదామా? అమ్మా అమ్మా అబ్బాయా అమ్మా అమ్మో ఓ అమ్మా అమ్మా యాందిరయ్యా అమ్మా అయ్యా చెప్పిన మాట ఇదేనైనా ఏమైంది ఏమైంది ఎందుకు అట్లా ఏడుతానో ఏంది చెప్పు ఎన్నిసార్లు చెప్పిన తాగకు తాగకంటా ఉంటే తాగుతా అంటాడు ఎన్నిసార్లు మొత్తుకొని తలకాయ పోతాను కదా చెప్తినా మాట అవస్థతో నేను గంపే నోరేసుకొని నా మీద పడ్డమేందే ఇప్పుడు వెళ్తాను అవస్థ కింద అవస్థ నెత్తి మీద కచ్చదాగా చూసుకో నా మీద పడి ఏడ్చుడు కాదే గారెంపి డాక్టర్ని పిలువు నాకు కొద్దిగా అవస్థ ఉన్నది అమ్మా అమ్మా గోళాన్ని ఇచ్చిపోతాడా ఇది అంత కాదు హాస్పిటల్ పోయి టెస్టులు చేసుకొని చెకప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా ఈ ఆర్ఎంపీ డాక్టర్ గోళీలు వేసుకుంటే మళ్ళీ అదే పని చేస్తావు నువ్వు దాకా పోయి టెస్టులు చేస్తే ఏమయ్యేది అనేది తెలుస్తుంది కదా చెప్తినవా అర్థం కాదా దావకన పోదప్ప ఇదంతా కాదే అగో బని సప్పుడు వస్తుంది సీరనే కావచ్చు ఆర్ఎంపీ సీరన్న పిలుచుకురా పో రాదే అప్ప అమ్మా నువ్వైతే కూర్చో నేను పిలుస్తా కానీ అమ్మా ఓ అన్న సీనన్న ఇగరా ఆయన పానం మంచిగా ఒకసారి చూసిపోతూ ఓ అన్న ఏమైందా సుదర్శన్ నువ్వు అవస్థ అవుతుందా ఏమైంది అవస్థ అవుతుంది అవస్థ అవుతుందా అవస్థ అవుతుందా అమ్మా ఏమైంది మందు బ్రాండ్ ఏమైనా చేంజ్ చేసినావా లేదా సూదితో మరి అబ్బో సూరత్తే గోళీలు ఉంటాయి సూరత్ ఒక గోళీ అంటే సూరత్ ఏంది సూదద్దా అబ్బో సూరత్తే ఇబ్బంది సూదయ్ అవసరం అంటే ఇంకొకటి గంట గోళీ చాలు అదొకటి 3 వేసుకో ఇప్పుడు ఇంత తిని మంచిగా పడుకో నీకు సాయంత్రం కొడతా పైసలు మంచిది సాయంత్రం కొడతా పైసలు అబ్బో
అమ్మా మాలతి మాలతి ఏంటిది ఏంటిదేంది దావఖాన పోదామంటే ఓపికే లేదు దొడ్డి పెట్టుడు తక్కువ అయితే లేదు నాకు వచ్చిన కష్టం ఆ భగవానికి కూడా కావద్దు ఎట్లా తక్కువ అవుతుంది ఎవరన్నా రాత్రి అన్నంలో ఇంత పచ్చి పులుసు పోసుకొని తింటారు ఓ ఇగ దొరకదు అగ దొరకదు అని గందడి పచ్చి పులుసు ఒక్కడి వేళ అవుతుంది ఇక ఇప్పుడేమో బకెట్ పట్టుకొని అటు ఇటు నడబడుతుంది రాత్రి తాగిన పచ్చి పులుసు కమ్మ ఉన్నది అదే పచ్చి పులుసు జాత కూడా సమ్మ ఉన్నది నీకు కదా. అబ్బా మాలతి దొడ్డికి పెట్టిన సాగు నేను చస్తానే నీ మాటలతోటి ఇంకా సంపకే. అబ్బో ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు చెప్తే అయిన నోడిని చెడంగా చూడమన్నారట అట్టిగానే అన్నారా మన పెద్దలు. సాదాగా నేను చస్తా అంటే నీ సాత్వాలేందే అరికాల నుంచి పుట్టిదాకా గుంజి నేను చస్తానా. అరే గుంజుతానే అనుకుంటా గట్లనే కూర్చొని ఉండబడుతుంది నడు మరి దాకొని పోదాం గిట్లనే ఊసుకుంటున్న కొద్దీ నీ సీటు సింత పడేటట్టున్నది. ఇంకా నడుచుడు నా వల్ల అదే కడుపుల పేగులకు తాళ్ళు పట్టి గుంజినట్ట ఇతనే. అయితే గా బెల్లం నీళ్ళల్లా గింత నిమ్మరసం పిండుకొని రమ్మంటావా? ఇవరికే పురు కొడతానా ఆయనతో ఇచ్చిన నిమ్మరసం తాగితే నీళ్ళు పోవడాలి కానీ నా మీద ఏదో పథకం వేసినట్టున్నావే నువ్వు. అవునా నీ మంచిగా చెప్తే నన్నే అంటానవా? సరే ఆడ వంట అయితే. అయ్యా అమ్మా అయ్యా అండ్ ఎవరికైనా చూపించండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నిన్ను చూస్తే నాకే గోస అనిపిస్తుంది అయ్యా. గారెంపి డాక్టర్ పిలుచుకొస్తా సూదేపించుకో. సూదద్దే జల్దీన తక్కువ అవడానికి గోళీలు ఏమన్నా ఇవనే జల్దీనే తక్కువ అవుతుంది అయ్యా సూదేయించుకో. ఏదో బావాడు చెప్తే వించావుడు కొన మాటిను అదే సూదద్దు ఇత్త గోళీలు ఇవ్వను. నీ గోళీలు గంగల ఓను సూదేపించు కూడా తక్కువ అవుతుంది అంటే సూదద్దే జల్దీ తగ్గడానికి గోళీలు ఇవ్వనే. అరే సూదికి గంతగానో భయపడబడుతుంది అదే నా మీదకైతే సిపాయిలు ఎక్కురికొస్తావు కదా. సూదేసుకుంటే జల్దీలో తక్కువ అవుతుంది అదే గోళీలకు జల్దీ తక్కువ కాదు బావా. వేసుకో ఏనా మాట ఇనవే. సూది సూది అంటాను నీకేమన్నా సూది రోగం ఇట్లా పట్టిందానే? ఆతలు అయితే లేదే లేకుంటే నీ సంగతి చెప్పదు. అగో అవ్వా ఏమైందిరా? మళ్ళీ ఆగుడి అవ్వ పోయాచ్చినాక నీ సంగతి చెప్తా. ఏదో తేడాగా ఉందేంటి? అవ్వా అయ్యో అబ్బో అయ్యా ఏహే చెప్తే ఎందుకు వినిపించుకుంటలేవు? గారంపి డాక్టర్ కు ఫోన్ చేస్తా. నీ ఫోన్ ఏడున్నది? ఇడిదే. అయ్యో
ఉన్నదే ఇగో. అసలుకి ఇంట్లో నీళ్లు లేవు, 4 రోజులు అయ్యాయి నల్లలు రాక. ఇల్లుని ఏం చేస్తావు? అంత గబ్బు కొడతాంది పొద్దున్న నుంచి. కడుక్కుందాం అంటే నీళ్ళ సుక్క కూడా ఉండదు. ఛీ, ఇల్లు అంతా గబ్బు గబ్బు వేయబడుతుంది, అంత గబ్బు వాసన వస్తుంది. హలో హలో, సీనన్న ఎక్కడున్నవే? ఇక్కడనే ఉన్నామ్మా. మా ఆయనకు పానం మంచిగా ఉంటలేదన్న, జర ఇంటికి వచ్చి ఇక సూదేద్దుదా. పానం మంచిగా ఉంటలేదంటే ఏమైంది? అది రే 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 ఏం చెప్పాలే, మా ఆయనకు కడుపంతా గలగలని బయలుకి పోతాండు. అట్లా చెప్పు. అంతా నాకు సరే. డాక్టర్ వస్తాడట, సూదేపించుకోవడానికి రెడీగా ఉండు. ఇగో మళ్ళీ చెప్పు. ఆ డాక్టర్ వచ్చినాక సూదేస్తాడు వద్దని చెప్పి ఇగో మందులతో తగ్గేటట్టు చేయమని. అరే, నీకున్న అవస్థకు సూది వేయించుకుంటేనే తక్కువైతుంది బావా అని సూది అంటేనే చిన్న మొల్లికాయ లెక్క భయపడబడుతుంది. అదే సత్తంతో అంటే కంట్లో ఏలు పెట్టి చూస్తావే నేను. కంట్లో ఏలు పెట్టి చూసేదాన్ని అయితే డాక్టర్ ఫోన్ చేసి ఎందుకు పిలిపిస్తానా? నన్ను ఎప్పటికి ఇట్లనే వ్యాపారం చేసుకుంటావు. మాలతి ఆ డాక్టర్ వచ్చినాక సూదికి ఇట్లా వేస్తాడు వద్దని చెప్పి ఇగో గోళీలతో తగ్గేటట్టు చేయమను. ఇప్పుడు నీకున్న అవస్థకు సూది వేయించుకుంటేనే తక్కువ అవుతుంది బావా. అరే, చిన్న మొల్లికాయ లెక్క భయపడబడుతుంది సూదికి. సత్తంతో అంటే కంట్లో ఏలు పెట్టి చూస్తావే నువ్వు. కంట్లో ఏలు పెట్టేదాన్ని అయితేనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తానా? నన్ను ఎప్పటికీ ఇట్లనే అపార్థం చేసుకుంటావు బావా. నీతో మాట్లాడపో. మాట్లాడకుంటే ఇప్పుడు నాకేమన్నా తగ్గేది ఉన్నా అదే. అమ్మా డాక్టర్ వచ్చిండు. ఏమైంది ఇంకా? మంచంలోకి వెళ్ళి ఎత్తలేడు అన్న, జర చూడు. ఏమైతుంది? అదే పొద్దు నుంచి దొడ్డికి పెడతాను. ఎట్లా పోతాను? ఇక పొద్దుగాలను సీమంక పోయినా, ఇప్పుడు బర్రె పువ్వు కొట్టినట్టు వస్తాను. సరే సరే, సూదేద్దాం తొందర తక్కువ అవుతుంది. సూదద్దు సీను, చెప్పే నీకు చెప్పినా కాదే. అబ్బా అద్దు సీను, సూది అంటే ఎంత తక్కువ అవుతుంది అన్న. అనగబెట్టి ఆ పిల్లకై అద్దు సూదద్దు. ఇగో తక్కువ కావడానికి 2 గోళీలు. ఏ సూదితే తొందర తక్కువ అవుతుంది. సూదద్దు అద్దు సూది అసలే సాధన అయితే అద్దు అద్దు అంటే తక్కువ కాదు. అద్దు నేను వేసుకోను, సూది వేసుకోను, కథ వేసుకోను. వేసుకోపోతే సత్తావు. చచ్చినా మంచిదే కదా, సూది వేసుకోలే నేను. నువ్వు సత్తే సత్తావు కానీ నా బతుకు ఆగమవుతుంది కదా. నేను ఎక్కడ అన్నాను అయితే. ఏ ఆగో, చిన్న పిల్లల లెక్క చేయకు. సూది అద్దు నాకు వేసుకోను. అబ్బో నాకు సూది అద్దు. అద్దు సీను, అద్దు సీను, అద్దు సీనట. సీను అద్దు సీను, సూది నాకేసి నొప్పి నీకు అత్త తెలుసుడే. ఇంకా నా గోలెత్తే తగ్గే స్టేజ్ దాటింది. ఇంజక్షన్ ఎత్తా తొందర తక్కువ అవుతుంది. అటు మరు తొంటికెత్తా. అద్దు సీను, ఇగో దెబ్బకే దెబ్బకేసేది కాదు, తొంటికేయాలి. జరుగు అటు. అరే అద్దు సీను, పట్టు పట్టు పట్టు. అన్న మెల్లగా అయ్యి. సిగ్గులేదురా నీకు? బర్రెలు ఎక్కువ కొడతాను. చిన్న పొరాలు నయ్యో నీకన్నా. ఇప్పుడు వేసినావా అన్న? ఆయన తను ఇరకలే కదా. ఏ గిట్ల కాదన్నా, నేను గట్టిగా పెడతాను సూదే. చంపుతావే సత్తడి కళ్ళు చల్లబడతావే. ఏ చీకుంటున్నట్టుంటే రాగు. నన్ను చంపుతామని చూస్తాను. నాకు దొడ్డి పెట్టుడు తక్కువ అయినాక బజాట్లో కొడతావా నిన్ను? ఇద్దరు కలిసి నా పారాలు తీయాలా చూస్తావా సూదేసి? అమ్మా అమ్మా అయిపోయిందా అమ్మా? మీరు వెళ్తే రావాలి, మీకు వైద్యం చేయాలి, మీతో తిట్ల పడాలా? ఇంకోసారి ఫోన్ ఇట్లా చేసావు, ఇటు దిక్కు కూడా గాను. అయ్యో ఏ ఓకే, నువ్వు మాట్లాడు. సరే పో, నువ్వు కాకుంటే ఇంకో ఆర్ఎంపీ.
ఇప్పుడు ఎట్లున్నది మంచిగా అయిందా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు మంచిగా. అవు గాని బావా, నువ్వు చస్తే నా కళ్ళు చల్ల పడతాయా? కాదు గాని ఇంకా చిన్న సూదికే గింత కలం చేస్తేవి. అయ్యో చూదంటే భయమే నాకు. చీమ కుట్టినట్టు అయిందా సూది? అద్ద తీను అన్న